నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. యువగళంలో భాగంగా లోకేష్ కొంతకాలం క్రితం సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో పర్యటించారు. అక్కడ నారా లోకేష్ విద్యార్థులు మరియు యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా ఒక యువతి బ్రాహ్మణితో వివాహం గురించి ముందుగా ఎవరు ప్రతిపాదన తెచ్చారని అడిగింది. అప్పుడు మీరెలా స్పందించారని అడిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న హలో లోకేష్ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ను బ్రాహ్మణితో పెళ్లి విషయాల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెబుతూ నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అన్నారు. అయితే ముద్దుల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదని వెల్లడించారు. ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు ఒక వెకేషన్కి వెళ్తే అక్కడ చెప్పారు. అలా మేము అనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. వివాహం జరగడం మా తర్వాత జరిగింది. మీకు తెలిసిందే కదా అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ ఈ విషయాలు చెప్తున్నంతసేపు ఆ ప్రాంగణమంతా అక్కడున్న విద్యార్థులు మరియు యువత అరుపులతో మారుమోగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.